హలో ఎవ్రీవన్. డే 25 ఆఫ్ 75 డేస్ హార్ట్ ఛాలెంజ్. చాలా లాంగ్ బ్రేక్ వచ్చింది. ఐ మీన్ 4 డేస్ బ్రేక్ వచ్చింది. ఇంకా ఊరెళ్ళినా అనమాట. ఇంక చేయడం కుదరలేదు. వచ్చినాక పండగ కృష్ణాష్టమి ఒకరోజు అయింది. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా 3 డేస్ గ్యాప్ వచ్చేసరికి ఫోర్త్ డే ఆటోమేటిక్‌గా బద్ధకం వేస్తది కదా! సో, అట్లా అయిపోయిందనమాట. ఫైనల్లీ ఈరోజు మళ్ళీ బ్యాక్ టు రొటీన్. సో, ఇంకా ఫస్ట్ అయితే 5 సూర్య నమస్కారాలు చేసినాక నెక్స్ట్ ఇంకా ఈ వజ్రాసనంలో కూర్చొని ఇట్లా అప్పర్ బాడీని రేజ్ చేయడం, తర్వాత మలాసన ఫాలోడ్ బై హస్తపాదాసన, దెన్ ఆ తర్వాత బద్ధకోణాసన, చక్కి చలనాసన ఇవన్నీ రెగ్యులర్గా చేసే యోగాసనాస్ ఇవన్నీ చేసినా అనమాట. ఆల్రెడీ చెప్పినాను కదా, ఇవన్నీ మన పీసీఓడీస్, పీసీఓఎస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఇది డైలీ చేస్తే చాలా మంచిదంట. సో, అందుకే నేను డైలీ ఇవి ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. సో, ఇది బద్ధకోణాసన బటర్‌ఫ్లై పోజ్‌లో కూర్చొని ఇట్లా ఫ్లాటర్ చేయడము. ఇది 60 సెకండ్స్ చేస్తా. మల్లాసన ఫాలోడ్ బై హస్తపాదాసన ఏమో 25 టైమ్స్ 2 రెపిటేషన్స్ చేస్తా. నెక్స్ట్ దాని తర్వాత చక్కి చలనాసన ఇట్లా క్లాక్ వైజ్ 10 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 10 టైమ్స్ ఇట్లా ముందుకు మొత్తం ఇట్లా సర్కిల్ లాగా చేస్తూ ఉండాలన్నమాట. 2 లెగ్స్‌ని టోస్ దగ్గర నుంచి టచ్ చేస్తూ. సో, క్లాక్ వైజ్ 10, యాంటీ క్లాక్ వైజ్ 10 అనమాట. సో, ఇట్లా ఇవి సూర్య నమస్కారాస్ అండ్ యోగాసనాస్ ఇవి అయిపోయినాక నెక్స్ట్ ఈరోజు ఫుల్ బాడీ వర్కౌట్స్ చేసిన అనమాట. అందులో ఫస్ట్ ఎక్సర్సైజ్ నీ అప్ చేస్తూ షోల్డర్ ప్రెస్ చేయడం అనమాట. సో, ఇట్లా నీని అప్ చేస్తూ షోల్డర్ ప్రెస్ చేస్తూ ఇట్లా పైనుంచి కిందికి లాగినట్టు షోల్డర్స్ని ప్రెస్ చేస్తూ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం నీస్ని కూడా పైకి లేపుతూ ఉండాలి. సో, ఇవన్నీ ఎక్సర్సైజెస్ నో రిపిటేషన్స్, కాకపోతే ఈచ్ ఎక్సర్సైజ్ 45 సెకండ్స్ చేస్తూ ఉండాలి. సో, ఇట్లా 45 సెకండ్స్ చేస్తున్నప్పుడు అప్రాక్సిమేట్గా 15 రెపిటేషన్స్ ఈజీగా అవుతాయి. లేదు కష్టంవి ఉన్నాయనంటే 10-11 ఈజీగా అయిపోతాయి అనమాట. సో, ఎవ్రీ ఎక్సర్సైజ్ 45 సెకండ్స్ చేస్తూ ఉండాలి. సో, నెక్స్ట్ సెకండ్ వన్ బ్యాక్ స్టెప్ చేస్తూ మళ్ళీ ఫ్రంట్కి కిక్ చేస్తూ ఉండాలి. ఏ లెగ్తోనైతే మనం బ్యాక్ స్టెప్ చేస్తున్నామో అదే లెగ్ని ఫ్రంట్కి తీసుకొచ్చి ఇట్లా ఫ్రంట్ కిక్ చేస్తున్నట్టు చేయాలన్నమాట. ఇది కూడా 45 సెకండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత హీల్ ట్యాప్ చేస్తూ ఆర్మ్ సర్కిల్ ఇట్లా మనం ముందుకి హీల్ని ట్యాప్ చేస్తూ మన మడమ ఉంటుంది కదా, మడమని ట్యాప్ చేస్తూ సేమ్ టైం ఆర్మ్స్ని కూడా బ్యాక్ సైడ్ రేస్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే మొత్తం సర్కిల్ లాగా ఒకసారి ఒక ఆర్మ్ రేస్ చేయాలి, ఇంకోసారి ఇంకొక ఆర్మ్ రేస్ చేస్తే సో మొత్తం సర్కిల్ లాగా అవుతుంది అనమాట. సో, హీల్ ట్యాప్ చేస్తూ రేస్ చేస్తుండే అది కూడా 45 సెకండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత బట్ కిక్ చేస్తూ ఇట్లా వెనక్కి అన్నట్టు 2 హ్యాండ్స్ని వెనక్కి అంటున్నట్టు చేస్తూ బట్ కిక్ చేస్తూ ఉండాలి. ఇది కూడా 45 సెకండ్స్. ఇప్పుడు అన్ని ఎక్సర్సైజెస్ 45 సెకండ్స్ ఈచ్ సైడ్, నో రెపిటేషన్స్ అండ్ నో జంపింగ్, నో స్క్వాట్స్ అనమాట. కాకపోతే కానీ ఫుల్ బాడీ మొత్తం ఇంక్లూడ్ అవుతుంది వర్కౌట్స్లో. సో, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ వీ కెన్ ఇంక్లూడ్ ఇన్ ద వర్కౌట్ అనమాట. సో, నెక్స్ట్ గుడ్ మార్నింగ్ ప్లస్ స్కై రీచ్ ఇవన్నీ నేను కొన్ని వీడియోస్ నేను ఫాలో అవుతున్నా, యూట్యూబ్లో చూసుకుంటూనే చేస్తున్నా. సో, అందులో కొన్ని అయితే కొత్తగా నేర్చుకుంటున్నా, వీటిని ఇలా అంటారు ఇలా చేస్తారు అనేసి. సో, అందులో ఇట్లా గుడ్ మార్నింగ్ పొజిషన్ అండ్ స్కై రీచ్ 2 హ్యాండ్స్ని పైకి రేస్ చేస్తూ మళ్ళీ ఆ హ్యాండ్స్ని మన హెడ్కి పెట్టుకొని ఇట్లా ముందుకి వంగాలన్నమాట. సో, అది కూడా 45 సెకండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత లెగ్ రేస్ చేస్తూ జాక్ పొజిషన్ ఉన్న పొజిషన్ దగ్గరనే ఆల్టర్నేట్గా లెగ్ రేస్ చేస్తున్నప్పుడు జాక్స్ చేస్తూ ఉండాలన్నమాట. సో, ఇవి కూడా 45 సెకండ్స్. సో, ఇవన్నీ నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టిన, స్లోగా చేయాలిగా నేను ఇంకా వీడియో చాలా లెంతీ అయిపోతుంది అనేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాను అనమాట. సో, నెక్స్ట్ సైడ్ ట్యాప్ చేస్తూ చెస్ట్ని ఇట్లా పుష్ చేస్తున్నట్టు, చెస్ట్ దగ్గర నుంచి హ్యాండ్స్ ముందుకు పుష్ చేస్తున్నట్టు చేస్తూ అట్ ద సేమ్ టైం సైడ్ ట్యాప్ చేస్తూ ఉండాలి. సో, ఇవి కూడా 45 సెకండ్స్. అన్నీ 45 సెకండ్స్ ఫుల్ బాడీ వర్కౌట్స్. జంపింగ్ అట్లా ఏం లేదు. బిగినర్స్ కూడా ఈజీగా చేసేటట్టు ఉన్నాయన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఒకవేళ వర్కౌట్స్ చేయకున్నా కానీ వెయిట్ అనేది మళ్ళీ పెరగకుండా బ్యాలెన్స్ చేస్తూ ఫ్లక్చుయేట్ అవ్వకుండా ఉండేటట్టు ఫుడ్ని అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నా అనమాట. సో, కొన్నిసార్లు కుదరదు కదా వర్కౌట్ చేసినప్పుడు. అట్లాంటప్పుడు మనం ఓన్లీ థింగ్ ఏంటంటే మనం డైట్ని కంట్రోల్ చేసుకోవడమే. సో, అట్లా అదైతే చేసిన. సో, నేను మరీ పెరగలేదు తగ్గలేదు ఈ 4 డేస్లో అంతే ఉన్నా అనమాట. సో, నెక్స్ట్ క్రాస్ క్రంచ్ ప్లస్ టో టచ్. క్రాస్ క్రంచెస్ చేస్తూ టో టచెస్ చేయాలి. అది కూడా 45 సెకండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత కర్ట్సీ లంజెస్ అంటే మరి కిందికి వెళ్ళాలి. సో, జస్ట్ వెనక్కి ట్యాప్ చేస్తూ 2 హ్యాండ్స్ని ఫ్రంట్ రేస్ చేస్తూ ఉండాలన్నమాట. ఇట్లా లంజెస్ ఏమో ఇంకా బెండ్ కావాలి కదా, ఇది జస్ట్ కర్ట్సీ చేస్తూ కొంచెం బ్యాక్వర్డ్ ఇట్లా అంటూ 2 హ్యాండ్స్ని ఫ్రంట్కి రేస్ చేస్తూ ఉండాలి. ఇది 45 సెకండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత ట్విస్ట్ చేస్తూ నీ అప్ చేయాలి. నీ అప్ చేస్తున్నప్పుడు మనం మన వేస్ట్ని ట్విస్ట్ చేస్తూ ఉండాలన్నమాట. ఆల్టర్నేట్ సైడ్స్ రేస్ చేస్తూ నీస్ని అప్ చేస్తూ అట్ ద సేమ్ టైం
వేస్ట్ దగ్గర కూడా ట్విస్ట్ చేస్తూ ఉండాలి. ఇది కూడా 45 సెకండ్స్ చెప్పినాను కదా ఆల్రెడీ. ఈచ్ ఎక్సర్సైజ్ మ్యాక్సిమం సింపుల్ అయితే 15 రెపిటేషన్స్ ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ సైడ్ లెగ్ లిఫ్ట్ జాక్. ఇప్పుడు ఏం చేయాలంటే సైడ్కి లెగ్స్ని లిఫ్ట్ చేస్తూ అట్ ద సేమ్ టైం 2 హ్యాండ్స్ని కూడా పైనకి రేజ్ చేస్తూ ఉండాలి, జాక్స్ చేస్తున్నట్టు. కాకపోతే స్టాండింగ్ పొజిషన్లో ఉండి ఒక్కొక్క లెగ్ ఆల్టర్నేట్గా రైట్ లెగ్ ఒకసారి లెఫ్ట్ లెగ్ ఒకసారి ఇట్లా రేజ్ చేస్తూ ఆ లెగ్ రేజ్ చేస్తున్న పాటు 2 హ్యాండ్స్ కూడా రేజ్ చేస్తూ ఉండాలి. సో సైడ్ లెగ్ లిఫ్ట్ జాక్. నెక్స్ట్ ఆ తర్వాత కొంచెం రిలాక్సేషన్ కోసం ఇట్లా స్విమ్మర్ జాగ్, నిల్చున్న దగ్గర ఇట్లా జాగ్ చేస్తూ ఇట్లా స్విమ్ చేసినట్టు 2 ఆర్మ్స్ని మనం ఇట్లా మూవ్ చేస్తూ ఉండాలన్నమాట. స్విమ్ చేస్తే ఎట్లయితే ముందుకు వెనక్కి అంటాము, సో అట్లా మన ఫిస్ట్ క్లోజ్ చేసి ఇట్లా చేస్తూ ఉండాలి 45 సెకండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత సైడ్ బెండ్ చేస్తూ కర్ట్సీ, మళ్ళీ లంజెస్ లాగా కాకుండా జస్ట్ క్రాస్ ఓవర్ అనమాట, అంతే. సైడ్ బెండ్ చేయాలి, మళ్ళీ ఆల్టర్నేట్ లెగ్ని వెనక్కి ఇట్లా కర్ట్సీ లాగా చేయాలన్నమాట. నెక్స్ట్ ఇట్లా లెఫ్ట్ సైడ్ 45 సెకండ్స్, రైట్ సైడ్ కూడా మళ్ళీ సేమ్ 45 సెకండ్స్ చేయాలి. నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ చిన్న జాగ్, ఆర్మ్ పల్స్ జాగ్. 2 ఆర్మ్స్ని ఇట్లా మనం ప్రెస్ చేస్తున్నట్టు 2 సైడ్స్ని ఇట్లా పల్స్ ఇస్తున్నట్టు చేస్తూ జాగ్ చేయాలన్నమాట ఉన్న దగ్గరే. సో ఇది కూడా 45 సెకండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత సైడ్ క్రంచెస్. ఈ క్రంచెస్ మనం నార్మల్గా క్రాస్ క్రంచెస్ అంటే ఇట్లా టోకి ఎల్బోకి చేస్తాం కదా, ఇదేంటంటే మన ఎల్బోకి థైస్కి టచ్ చేస్తూ ఉండాలన్నమాట. మన ఎల్బోని థైస్కి టచ్ చేస్తూ ఉండాలి. ఆల్టర్నేట్ లెగ్స్ ఒకసారి, అదో లెఫ్ట్ లెగ్ ఒకసారి రైట్ లెగ్ ఒకసారి ఇట్లా ఎల్బోస్ని టచ్ చేస్తే ఈ సైడ్ వేస్ట్ అనేది మంచిగా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత ఆల్టర్నేట్ అప్పర్ కట్. ఇట్లా మనం ఫైట్ చేస్తున్నట్టు ఉంటుంది కదా, కింద నుంచి పైకి ఇట్లా ప్రెస్ చేస్తున్నట్టు చేయాలన్నమాట. ఆల్టర్నేట్గా 2 లెగ్స్ని ఇట్లా లెఫ్ట్ సైడ్ ఒకసారి రైట్ సైడ్ ఒకసారి రేస్ చేస్తున్నప్పుడు లెగ్స్ని కూడా రేస్ చేస్తూ ఇట్లా చేయాలన్నమాట 45 సెకండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత రాంబాయిడ్ ఫ్లై ప్లస్ బ్యాక్ స్టెప్ అట. కొంచెం బెండ్ అయ్యి మన బ్యాక్ని కొంచెం వెనక్కి స్ట్రెచ్ చేసి ముందుకి మనం అప్పర్ బాడీ అంతా కొంచెం ముందుకు వంగేసి కొంచెం నీస్ని ఫోల్డ్ చేసి ఇట్లా ఈ 2 హ్యాండ్స్ని ఇట్లా స్ట్రెచ్ చేస్తూ ఫ్లై చేస్తున్నట్టు చేస్తూ అట్ ద సేమ్ టైం బ్యాక్ స్టెప్ వేస్తూ ఉండాలి. సో ఇది కూడా 45 సెకండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత బట్ కిక్ చేస్తూ ఆల్టర్నేటర్. సో బట్ కిక్ అనేది నార్మల్గా చేస్తాం కదా, సో అట్లా చేస్తున్నప్పుడు ఒక్కొక్క సింగిల్ హ్యాండ్ని బ్యాక్ తీసుకుపోతూ ఉండాలన్నమాట ఆల్టర్నేట్గా. ఒకసారి రైట్ హ్యాండ్ అయితే ఇంకోసారి లెఫ్ట్ హ్యాండ్, అట్లా ఆల్టర్నేట్గా చేస్తూ ఉండాలి. బట్ కిక్ ప్లస్ ఆల్టర్నేటర్. సో ఇది కూడా 45 సెకండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత బ్యాక్ అండ్ సైడ్ కిక్. ఫస్ట్ బ్యాక్ కిక్ దెన్ సైడ్ కిక్, నెక్స్ట్ బ్యాక్ కిక్ దెన్ సైడ్ కిక్. ఇట్లా లెఫ్ట్ సైడ్ ఒకసారి రైట్ సైడ్ ఒకసారి, అట్లా లెఫ్ట్ సైడ్ ఒకసారి రైట్ సైడ్ ఒకసారి, అది కంప్లీట్ సెట్ అనమాట. బ్యాక్ అండ్ సైడ్ అట్లా ఆల్టర్నేట్గా చేస్తూ ఉండాలి. ఇది కూడా 45 సెకండ్స్. ఇవన్నీ ఈజీగా 15 రెపిటేషన్స్ అవుతాయి 45 సెకండ్స్లో. నెక్స్ట్ ఆ తర్వాత విండ్ మిల్. ఇది అందరికి నార్మల్గా తెలిసే ఉంటుంది కదా. సో ఆల్టర్నేట్ లెగ్ని ఆల్టర్నేట్ టోస్ని ఆల్టర్నేట్ హ్యాండ్తో టచ్ చేస్తూ ఉండాలి. ఇది కూడా 45 సెకండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత గ్లూట్ కిక్స్, లాటరల్ పుల్ డౌన్. మన గ్లూట్స్ని కిక్ చేస్తున్నాం అంటే మన బ్యాక్ని కిక్ చేయడం. బట్ కిక్ అంటే మన బ్యాక్ని ఇట్లా కిక్ చేస్తాం కదా, ఇదేమో గ్లూట్స్ని కొంచెం ఇట్లా వెనక్కి లెగ్స్ని రేజ్ చేయాలి కిక్ చేస్తున్నట్టు. అట్లనే ఎట్ ద సేమ్ టైం 2 హ్యాండ్స్ని కిందికి పుల్ డౌన్ చేస్తున్నట్టు లాటరల్గా చేస్తూ ఉండాలి. సో ఎట్ ఏ టైం చేయాలన్నమాట, కిక్ అండ్ పుల్ డౌన్. నెక్స్ట్ ఆ తర్వాత లాటరల్ రేస్ అంటే సైడ్కి ఇట్లా రేస్ చేస్తూ క్రాబ్ వాక్ లాగా చేయాలి. ఇది నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టినా, స్లో చేయాలి కొంచెం. సో లాటరల్ రేస్ సైడ్కి 2 స్టెప్స్, లెఫ్ట్ సైడ్ ఒకసారి రైట్ సైడ్ ఒకసారి రేస్ చేస్తూ కొంచెం నీస్ బెండ్ చేస్తూ స్లోగా చేయాలి. సో దీన్ని లాటరల్ రేస్ ప్లస్ క్రాబ్ వాక్. నెక్స్ట్ ఆ తర్వాత వుడ్ చాపర్. ఇట్లా మనం యాక్స్ని పట్టుకొని వుడ్ని కట్ చేస్తే ఇట్లా 2 హ్యాండ్స్ పట్టుకొని ఇట్లా ఇంత ప్రెషర్తో చేస్తాం కదా, సో అట్లా ఆల్టర్నేట్ సైడ్ ఇట్లా రైట్ సైడ్ ఒకసారి లెఫ్ట్ సైడ్ ఒకసారి 2 హ్యాండ్స్ని పైకి రేస్ చేస్తూ దగ్గరికి పట్టుకొని 2 హ్యాండ్స్ని దెన్ కిందకి ఇట్లా ఆల్టర్నేట్గా లెఫ్ట్ సైడ్ ఒకసారి రైట్ సైడ్ ఒకసారి ఇట్లా చాప్ చేస్తున్నట్టు చేయాలి 45 సెకండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత బట్ కిక్ చేస్తూ ట్రైసెప్స్ కిక్స్. సో ఇక్కడ ఏంటంటే ఎల్బో నుండి 4 ఆర్మ్ మాత్రమే మూవ్ అవ్వాలి, ఎల్బో నుండి షోల్డర్ మూవ్ కావద్దు. సో ఓన్లీ ఆ 4 ఆర్మ్ ఎల్బో నుంచి అది ఒక్కటి మాత్రమే మూవ్ అవ్వద్దు. అట్ ద సేమ్ టైం
బట్ కిక్స్ కూడా చేస్తూ ఉండాలి. సో ట్రైసెప్స్ అనేది మీకు ఐడియా ఉంటే తెలుస్తుంది అనమాట. సో ఇది కూడా 45 సెకండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత నీ డ్రైవ్ ఇట్లా కొంచెం క్రాస్గా ఉండి 2 హ్యాండ్స్లో రేస్ చేస్తూ హ్యాండ్స్ని అండ్ నీస్ని ఎట్ ఏ టైం టచ్ అయ్యేటట్టు నీ రేస్ చేయాలి. నీ రేస్ చేసి మన వేస్ట్ దగ్గరకు వచ్చినప్పుడు మన హ్యాండ్స్ కూడా అక్కడికి తీసుకురావాలన్నమాట. సో అట్లా లెఫ్ట్ సైడ్ ఒక 45 సెకండ్స్, రైట్ సైడ్ కూడా ఒక 45 సెకండ్స్. ఇదంతా ఫుల్ బాడీ మన హ్యాండ్స్, వేస్ట్, లెగ్స్, టోస్, కాఫ్ ఎవ్రీథింగ్ అన్నీ ఇంక్లూడ్ అవుతాయి అనమాట ఈ ఫుల్ బాడీ వర్కౌట్స్లో. సో బిగినర్స్ కూడా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత మనం స్విమ్మింగ్ పూల్లో డైవ్ చేస్తాం కదా, సో అట్లా స్ట్రెయిట్గా నిల్చొని డైవ్ చేస్తున్నట్టు మొత్తం బ్యాక్ అంతా కిందికి స్క్వీజ్ చేసి ముందుకు బెండ్ అవ్వాలన్నమాట. సో అట్లా బెండ్ అయినప్పుడు మన బ్యాక్ అంతా మొత్తం ఇట్లా స్ట్రెచ్ చేస్తున్నట్టు అయిపోతుంది. సో అట్లా స్క్వీజ్ చేస్తూ డైవ్ చేస్తూ ఉండాలి. సో ఇది కూడా 45 సెకండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత కర్ట్సీ ప్లస్ టార్సో ట్విస్ట్. సో ఇట్లా కర్ట్సీ చేస్తున్న పాటు టార్సో ట్విస్ట్ ఆల్టర్నేట్గా హ్యాండ్ని ఆల్టర్నేట్ లెగ్ని ఇట్లా టచ్ చేస్తూ ఉండాలన్నమాట. ట్విస్ట్ చేస్తూ మన హ్యాండ్ని మన వెనకాల ఏదైతే లెగ్ మనం బ్యాక్ సైడ్ పెడతాం దాన్ని టచ్ చేయం కానీ అట్లా టచ్ అవుతున్నట్టు ట్విస్ట్ చేస్తూ ఉండాలి. సో ఇది ఇవాళ ఫుల్ బాడీ వర్కౌట్స్. సో వర్కౌట్స్ అయిపోయాక యాజ్ యూజువల్ కూల్ డౌన్ ఇట్స్ కంపల్సరీ. సో ఇవన్నీ స్ట్రెచెస్ అనమాట, కొన్ని సింపుల్ స్ట్రెచెస్. సో ఇది ఇవాళ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఇప్పటి నుండి మళ్ళీ బ్రేక్ ఏం రాదు. సో కంటిన్యూస్గా చేస్తా. మళ్ళీ ఇంకా పండుగలు వచ్చే వరకు బ్రేక్ ఏం రాదులేండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. లేదని కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. బాయ్.